హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వెలవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా పూర్ణం కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పూర్ణం కుడుములు అనేవి లోపల స్టఫింగ్ కోసం శనగపప్పు యూస్ చేస్తారు, లేదంటే కొబ్బరి కానీ ఇంకా బొంబాయి రవ్వతో కూడా చేస్తారండి. నేనైతే ఈ వీడియోలో కొబ్బరితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కొబ్బరితో స్టఫింగ్ చేసుకున్న కుడుములు అయితే చాలా బాగుంటాయండి. మరి ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 కప్ తురుముకున్న బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లాన్ని ప్యాన్లో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లాన్ని వాటర్లో కరిగించుకోవాలండి. ఒకవేళ మీరు వాటర్ కనుక ఎక్కువగా యాడ్ చేస్తే బెల్లం పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది, అందుకోసమే తక్కువ వేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మనం ముందు బెల్లం వేయగానే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక మాడిపోతుంది, అందుకోసం బెల్లం కరిగిన తర్వాతే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా బెల్లం మరుగుతూ ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని తీగపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఒక 2-3 నిమిషాల పాటు మరిగితే కనుక తీగపాకం అని వచ్చేస్తుంది, ఎందుకంటే మనం వాటర్ తక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇలా కొంచెం వేళ్ళతో తీసుకుని చూస్తే ఈ విధంగా తీగలాగా రావాలండి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా తీగపాకం అనేది వచ్చినట్టే. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి. 1 కప్ కొబ్బరి తురుముని ఈ బెల్లం పాకంలో వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇది దగ్గర పడేలోగా వేరే స్టవ్పై బియ్యపిండి ఉడికించుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని ఈ బౌల్లో 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మన లోపల స్టఫింగ్ తీయగా ఉంటుంది కాబట్టి నేను ఇందులో షుగర్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు, సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఏ కప్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఈ పిండి వేసిన తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి అప్పుడు ఈ పిండిపై మూత అనేది పెట్టుకోవాలి. ఇలా ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా మనకు కొబ్బరి హల్వా అనేది కూడా బాగా దగ్గర పడుతుంది. చూసారా, ఈ విధంగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇది ఇంకాస్త దగ్గర పడుతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా ఒక 15 మినిట్స్ పాటు చల్లార్చుకోవాలండి. ఇది చల్లారేలోగా మనం ముందుగా బియ్యపిండి ఉక్కించుకున్నాం కదా, దాన్ని మూత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని బాగా ఈ విధంగా ఒత్తుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా ముద్దలాగా చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి. మనకి చపాతీ పిండి పిసికితే ఆ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలాగే సాఫ్ట్గా రావాలి. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన ఉంచండి. ఈలోగా కొబ్బరి హల్వా కూడా బాగా చల్లారిపోయి ఉంటుందండి. దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు కుడుముల సైజు పెద్దగా కావాలి అనుకుంటే కనుక ఈ లోపల పెట్టే స్టఫింగ్ కూడా కొంచెం పెద్దగా తీసుకోవాలి, లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా తీసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగా చేసుకుంటున్నానండి. ఇలా అన్నీ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇవి చేసుకున్న తర్వాత మనం ముందుగా పిండి కూడా ముద్దలాగా చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా రౌండ్గా తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తూ మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కొబ్బరి హల్వా ఉంది కదా, దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ పిండితో పైనంతా కూడా ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. చేసుకున్నప్పుడు రౌండ్గా కుడుములాగా చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు వీటిని మనం ఒకసారి మళ్ళీ స్టీమ్ కుక్ చేసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ యూస్ చేస్తున్నానండి. ఈ ప్లేట్కి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే కనుక ఇవి ఉడికిన తర్వాత అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత నేను అడుగున ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని
ఇంకొకటి సెకండ్ ప్లేట్ పైన పెట్టి దానిపైన ఈ కుడుములను పెడుతున్నానండి. అంటే ఇలా పెట్టడం వల్ల మనకు బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనా చేసినా కూడా అవి స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి. అందుకోసం 2 ప్లేట్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకొని మనం కుడుములు పెట్టి ఉంచుకుని ఇడ్లీ ప్లేట్స్ని కూడా ఇందులో పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి, ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఇలా ఈ కుడుములు పెట్టుకుని ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టిన తర్వాత పైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే ఇవి కరెక్ట్గా బాయిల్ అయి ఉంటాయి. వీటిని వెంటనే కాకుండా చల్లారిన తర్వాత బయటికి తీయాలండి. వేడి మీద తీస్తే కనుక అంటుకుపోతాయి. సో చల్లారిన తర్వాత తీసుకుని వినాయకుడికి నైవేద్యం పెట్టండి. చాలా ఎమ్మీగా ఉంటాయి అండ్ తొందరగా కూడా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.